అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలమేగా మీకోసం మస్తీ మస్తీ జబర్దస్తి ముచ్చట్లు తీసుకొచ్చిన ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమే. ఇంకా ఎంతో మందికి తిండి దొరకక ఈ రోడ్ల మీద ఆడ ఈడ ఉంటనే ఉంటారు. కానీ మనుషులకే ఇప్పుడు తిండి పెట్టే దిక్కు లేదా. కానీ ఒకరైతే మంచిగా జంతువులకు తిండి పెడుతున్నారు. పండ్లు గిళ్ళు అన్నీ మంచిగా ఒక కప్పులేసి మంచిగా తినిపిస్తున్నారు. మరి ఏడనుకుంటున్నారు? ఇక నేను చెప్పకంటే ముందుగా సూతం పండి. ఇగో చూస్తున్నారు గదుల్లో పళ్ళెంలా పటిష్టమైన ఆహారం పెట్టిండ్రు. చూస్తుంటే ఇదొక్కడి తింటే చాలు మస్తు బలం వస్తుంది అనుకుంటున్నారులే. వీళ్ళు చూసిండ్రు కదా ముద్దుగా ఓపికతోని రొట్టెల మీద తేనె ఎట్లేస్తున్నారో. రొట్టెలొక్కటే కాదుల్లో సేపు పండ్లు, ఖర్జూర పండ్లు, బెల్లము, గుడ్లు ఇట్లా అన్ని తయారు చేసి పెట్టిండ్రు. అగో పళ్ళెం పట్టుకొని ఏడుకో పోతున్నారు. మంచుగడ్డల మీద పెట్టిండ్రు. అందరు కలిసి తింటారేమో. ఆన్నే పెట్టిపోతున్నారు. మరి ఎవరు తిననికి? అగో నడుచుకుంటూ వస్తున్నాయి. చక్కగొచ్చి పల్లెం కాడుకొచ్చి ఎంత ముద్దుగా తింటున్నాయి ఎలుగుబంట్లు. వీళ్ళు ఇంత చేసింది ఎలుగుబంట్ల కోసమా? పరేషాన్ కాకుండ్రుల్లో. ఇప్పుడు చలికాలం నడుస్తుంది కదా, ముందే హిమాలయాలల్లా మస్తు చలుంటది. ఇంకా బర్పుగడ్డలైతే బగ్గనే ఉంటాయి. ఈ చలికాలంలా ఎలుగుబంట్లకు తిండికి మస్తు తిప్పలైతున్నాయంట. పాపం వాటి ఆకలి చూడలేక దాచిగం నేషనల్ పార్క్ లో ఉన్న ఎలుగుబంట్ల కోసం వైల్డ్ లైఫ్ SOS వాళ్ళు ప్రత్యేకంగా ఇట్లా తిండి పెట్టిండ్రు. ఇల్లది ఎంత గొప్ప మనసో కదా. ఎలుగుబంటి తిప్పలు చెప్తున్నది ఈ అక్క, వినుండ్రి. देखिए हमारे जो ब्लैक बेयर्स की जैसे आपने बात की, विंटर की बात करें तो विंटर्स में जो भी वाइल्ड में जो ब्लैक बेयर्स होते हैं वो अपना ख्याल खुद रखते हैं. मतलब वो डेनिंग में चले जाते हैं, आइदर अंडरग्राउंड चले जाते हैं या जो स्टोन केव्स हैं उनमें वो हाइबरनेशन में चले जाते हैं. तो इस तरह से उनका एनर्जी यूटिलाइजेशन जो है वो अपना मेंटेन करते हैं ड्यूरिंग द विंटर मंथ्स. लेकिन जो हमारे इन हाउस बेयर्स हैं, जो इस रिहेबिलिटेशन सेंटर में जो बेयर्स हैं, इनका विंटर्स में मतलब एक प्रॉपर केयर, कंफर्ट और ट्रीटमेंट की जरूरत पड़ती है. విన్నారు కదా, ఇదే ముచ్చట గీ అన్న కూడా మాట్లాడిండు. ఒకసారి వినుండ్రి. टेम्परेचर बहुत कम होता है. इनकी एक्टिविटी वो डेली एक्टिविटी मेंटेन करने के लिए इनको एक्स्ट्रा एनर्जी लगती है विंटर मंथ्स में. उसके लिए इनको खाना भी अच्छा न्यूट्रिटिव खाना लगता है विंटर में. जैसे कि इनको हाई न्यूट्रिशन फूड चाहिए अपना मेटाबॉलिज्म मेंटेन रखने के लिए. तो इस हिसाब से वाइल्ड लाइफ SOS एक सीजन अंडर के तहत जो भी डाइट होता है विंटर का वो मेंटेन करते हैं. విన్నారు కదా, ఇయ్యాల రేపు మనుషులకే దిక్కు లేదనుకుంటే జంతువులను గీళ్ళు గీ తీర్లా ఆదుకుంటున్నారు. వీళ్లకు దేశమంతా జై కొడుతున్నారు పో. మా అన్నలు మా అక్కలు తోపంటి ఎంతో మంది నడుచుకుంటూ పోతుంటారు. పెద్ద పెద్ద కార్లు చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇక బాధ ఏంటంటే మనం అవన్నీ కార్లు కొంటాం చెప్పుండి గంతగానం పైసలు మనకెక్కడి. ఇక అందుకోసం మేము మిమ్మల్ని సంబరపరచనీకే మీకోసం మంచి మంచి కార్లు తీసుకొచ్చిన. నేను చూస్తే మస్తు పరిశాన్ అవుతారు. చూడుండ్రి మళ్ళా.
లేకున్నా నడిపే బండికి లేకున్నా కొందరికైతే పెద్ద పెద్ద కార్లుంటే మస్తు కాయిష్ ఉంటది. అగో గసొంటి కాయిష్ ఉన్నోళ్ల కోసమే గీ కార్లు. చూసి మురుగుండ్రి. మురిసిండ్రు కదా, మురుసుడు తప్పితే ఇంకేముంటది చెప్పుండ్రి. కొనే స్తోమత మనకు లేదాయే. అగో అగో గా ఎర్ర కారు చూడుండ్రి, యమ్మ సూపర్ ఉంది కదా. చూస్తుంటేనే ఎక్కి తిరగాలనిపిస్తుంది. పాత సినిమా కార్ల లెక్కనే ఖతర్నాకున్నాయిలే ఈ కార్లు. ఇప్పటి గాదుల్లో 100 ఏండ్ల నాటి కార్లంట. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలా ఇట్లా ర్యాలీల పెట్టిండ్రు. ఇసోంటి కార్లు చూస్తుంటే ఒక్క కారు ఉంటే చాలు ఊరు మొత్తం షికారు కొట్టి మనల్ని తక్కువ చేసిన ముఖం బట్టి చూస్తుంటే ఆ లెవలే వేరే ఉంటది కదా. ఊహించుకున్నది చాలు. కాలం కలిసి వస్తే కొందరు గాని ఇప్పటికైతే ఇట్లా మురుగుండ్రి. సోషల్ మీడియాలోనే అతిపెద్ద సెలబ్రిటీ ఎవరో తెలుసు కదా, మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. ఏడ్చుడుట్ల సారే నెంబర్ 1, వార్నింగ్ ఇచ్చుడుట్ల సారే నెంబర్ 1. ఇగో ఇట్లా సారు ముచ్చట్లని కలగలిపి తీసుకొచ్చిన మీకోసం. ఇక నేను చెప్పకంటే ముందుగా సూతం పండి. మల్లారెడ్డి సారా మజాక సారు జోసే అలాగుంటదుల్లో. రాజకీయంలో ఎంతమంది ఉన్నా మల్లారెడ్డి సార్ తర్వాతనే. ఎందుకంటారా, మల్లారెడ్డి సారు డ్యాన్స్ అట్లుంటుంది, మల్లారెడ్డి సారు కోపం అట్లుంటుంది, మల్లారెడ్డి సారు ప్రేమ కూడా అట్లే ఉంటుందుల్లో. అట్లా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజలల్లా జోషు నింపుతాడు. మరి అసోంటి జోషును మళ్ళొకసారి యాద్ చేసుకోవాలనా లేదా? ఒకసారి మొదలు మల్లారెడ్డి సారు డ్యాన్స్ చూడుండ్రి. చూసిరు కదా, మల్లారెడ్డి సారు ఎగురుతుంటే పక్కకున్నోళ్ళే పరిశాన్ అవుతున్నారు. గాతిగిలు ఎగురుతున్నాడు సారు. మరి సారు ఎగురుడు చూసినాం, మరి సారు ఏడిస్తే ఎట్లుంటుంది చూడాలనా లేదా? అయితే చూడుండ్రి మరి. 12,769 గ్రామాలు మన కేసీఆర్ గారు. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అట్లా చెరువును చూస్తే 46,000 చెరువులు అన్ని కూడా అభివృద్ధి చేశాడు. నీళ్ళని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఆ లైట్ని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. అరెరే, ఎంత కష్టం వచ్చే సారుకు. ఊర్లుండే పెద్ద మనుషులన్నా ఇంతగానం బాధపడతారో లేరో కానీ అంతకంటే ఎక్కువనే బాధపడుతున్నాడు సారు. మామూలు అభివృద్ధి కాదయా. ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండ లెక్క మే జూన్ చేసినాము. అది ఎవరైనా చేసిరా? ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. సారు సప్పగుంటే బాధలుంటే ఇట్లుంటాడు, మరి కోపంగుంటే ఇంకో తీర్లుంటాడు. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పుట్టని పిసికినట్టు పిసుకుతాడు. ఇప్పటిదాకా సారు ఎగురుడు, ఏడ్చుడు, బాధపడుడు, కోపం పడుడు ఇవే చూసినాముల్లో. సారు ప్రేమ చూడలేం కదా, అది కూడా చూడుండ్రి మరి. ఈ తర్వాత నా కొడుకులు గాని, కోడళ్ళు గాని, అక్కలు గాని, బావలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే మీరే మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడలు, మీరే నా బిడ్డలు. ఇంతే కాదుల్లో, మామూలు మనిషి కాడికి వెళ్ళి మంత్రి అయ్యిందాకా ఎట్లా చెప్పుకొచ్చిండో ఇనుడ్రి.
నేను ఎంపీ అయినా మేడ్చల్కెళ్ళి, ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో. ఎట్లున్నది సారు జోషు మామూలుగా లేదు కదా. మరి అందుకే అన్న రాజకీయంలా సారుకు ఎవరు పోటీ లేరు, సారుకు ఎవరు సాటి లేరు. మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారే పో. ఈ మిషన్ చూస్తే మస్తు పరిశాన్ అవుతారు వాళ్ళు. నేను కూడా మస్తు పరిశాన్ అయినా. మళ్ళా ఏం మిషన్ అనుకుంటున్నారు? లీలాల ఏం చెత్తున్నా మొత్తం మిషనే తీసుకుంటుంది. ఇగో గిసొంటి మిషన్ మన హైదరాబాద్లో మూసీ నదిలోకి వస్తే ఇక సంబురమే సంబురము. ఇక పడవలు వేసుకొని ఇక జర ఎక్కువ తిరగొచ్చు. మళ్ళా ఆ మిషన్ ఏందనుకుంటున్నారు చూడుండ్రి. ఈ ముచ్చట చెప్పకంటే ముందుగా ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిరు కదా, నదిలున్న చెత్తను మొత్తం గుంజుకుంటున్నది. మళ్ళా ఎట్లున్న నీళ్ళను అట్లనే చేస్తున్నది ఈ మిషను. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా సారు ట్విట్టర్ పిట్టలా పెట్టిండు. ఇంకేమున్నది చెప్పుండ్రి, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్నది. ఊళ్ళో నదిని మంచిగా శుభ్రం చేస్తున్నది. ఇది దేశానికి అక్కడికి వస్తుంది అని చెప్పి రాసుకొచ్చిండు సారు. ఇది చూస్తుంటే చైనా దేశం లెక్కనే ఉన్నది. కాకపోతే మనం కూడా గిసొంటి మిషన్ వాడాలి. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా అని చెప్పి గీ తీర్ల పెట్టిండు సారు పోస్టు. ఈ సొంటి మిషన్ మన హైదరాబాద్లో ఒక్కటి దిగితే చాలుల్లో మూసీ నది మొత్తం పాత మూసీ నది లెక్కనే అవుతుంది. సర్కార్కు ఎసొంటి తిప్పలు ఉండదు. ఇంతకుముందే కేసీఆర్ సారు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టిండు. మూసీ నదిని మొత్తం శుభ్రం చేయాలి, మళ్ళీ ఎట్లున్నదో అట్లా తీసుకురావాలని చెప్పిండు. కేసీఆర్ సార్ చెప్పంగానే కొంతమంది అధికారులు వచ్చి మూసిని శుభ్రం చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ ఏం లాభం లేకుండా ఎట్లున్న మూసి అట్లనే అయ్యింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక కూడా ఇదే ఆలోచన చేసిండు. అన్నాడు మా బయటి దేశం పోయినప్పుడు వేరే దేశంలో ఉన్న నదులను చూసిండు. ఇవేమో ముద్దుగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మరి హైదరాబాద్లో ఉన్న మూసీ నదిని కూడా గీ లెక్కనే చేయాలి, టూరిస్ట్ ప్లేస్ చేయాలని చెప్పి మస్తు ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నదీ నిర్వహణ తీరుని పరిశీలించారు. ఏ మాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. చూడాలి మరి పాతదాని లెక్క అవుతుందా, లేకపోతే ఇప్పుడున్న చెత్త అట్లనే ఉంటుందా? వెనకటికి ఇదే మూసీ నదిలా మంచిగా నీళ్ళు తాగేదుల్లో రాను రాను మొత్తం మూసీ నది ముక్కు మూసుకునేటట్టు అయ్యింది. అరే రే రే ఏం చలి నిన్న మొన్నటి దాకా ఇక తానం చేద్దాం అంటేనే భయం అయింది. ఇక చలి పోయిందో లేదో ఎండ ఎమగొడుతున్నదులో బయటికి పోతే కళ్ళు తిరిగి కింద పడ్డట్టే ఉన్నది కథ. అవో గట్లున్నది మరి పరిస్థితి. ఇక రోడ్డు మీద కాలు పెడదామంటే సురుక్కుమంటున్నది. ఇక మరి ఏ ఏ జిల్లాలో ఎట్లా కొడుతున్నాయి ఎండలు ఎట్లున్నది రాష్ట్రంలో ఒకసారి చూద్దాం పండి. నిన్న మొన్నటిదాకా చలికి చచ్చిపోతే ఇప్పుడు ఎండకు ఎండిపోతున్నట్టే ఉన్నదిగా. గీ తీర్లు ఎండలు కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలనే ఎండలు గీ తీర్లుంటే రాను రాను ఇంకెట్లుంటాయో ఏమో. ఈ ఎండకు భయపడి పగటిపూట కాలు బయట వెడదామంటేనే మస్తు భయం అనిపిస్తున్నదిలో. ఒక దిక్కు రికార్డు స్థాయిలో డిగ్రీలు నమోదైతుంటే నిన్న మొన్నటిదాకా సల్లసల్లగున్న నీళ్లు ఇప్పుడు హీటర్ పెట్టి హీట్ చేసిన దానికంటే ఎక్కువ వేడిగున్నాయిలో. రోడ్లైతే కచ్చుమని గాలుతున్నాయి. ఈసారి ఎండలకు గుండెలు అదిరేటట్టే ఉన్నాయి పో.
అరే రే పాపం ఇక దునియాల ఎవ్వరికి ఇగో ఇటువంటి బాధ రావద్దుల్లో ఈ అన్న పొదుగాల లేచి ఎవరి ముఖం చూసిండో ఏమో. అమ్మర బిడ్డ ఆనందం కోసం ఆపురం పోయిన దరిద్రం మటుకు దాటుకుంటూ వచ్చినట్టే ఉన్నదుల్లోకి ముచ్చట. పాపము యోగి అన్న బాధ చూడుండ్రి. చూసిరు కదా వెనుకకున్న ఆయన పేషెంటో లేకపోతే శాతగాని మనిషి అనుకోవాలి రాయితా. అట్లా అనుకుంటే ఇక మీరు పప్పుల కాలేసినట్టే సుమి. అరే రే ఏమైంది అని చెప్పి ఏమో ఆలోచిస్తున్నారులే. అసలు సంగతి చెప్తే నుండ్రి. వెనుక కూర్చున్న ఆయన ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. పాపం అన్న కర్మ ఏందో తెలియదు కానీ మొత్తం మీద అయితే బండి నడిపించేట అన్న బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది. ఇక పెట్రోల్ అయిపోయింది, నేను బండి బుక్ చేసుకున్నా, నేను ఎందుకు దిగాలనా అని చెప్పి అనుకున్నాడేమో కానీ బండి అయితే దిగుతలేడు. యోగి ఇట్లా మొండిగా కూర్చున్నాడు. పాపం ఆ అన్న అయితే యోగి ఇట్లా దొబ్బకపోతున్నాడు బండిని. ర్యాపిడో బుక్ అయింది, బుక్ చేసుకుంటూ పెట్రోల్ అయిపోతే ఈయన దిగుతలేడు, ఆయన చూసుకొని పోతాడు. చూడండి ఈయనెక్కడ కర్మరా ఆయన. చూసిరు గదుల్లో ప్రపంచంలో ఏ బాధ వచ్చినా కానీ గిసొంటి బాధ రావద్దు అనుకుంటున్నారులే. పాపం ఆ అన్న పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిండో ఏమో కానీ ఈ గోస వచ్చింది గా అన్నకి. ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నదుల్లో. పాపం పాపం అని మస్తు కామెంట్లు పెడుతున్నారు ఆ అన్నను చూసి. పెట్రోల్ అయిపోతే ఈయన దిగుతలేడు, ఆయన చూసుకొని పోతాడు. చూడండి ఈయనెక్కడ కర్మరా ఆయన. ఒకప్పుడు రాజకీయం ఎంత ముద్దుకుంటుండే. అప్పుడున్న సీఎం మాజీ సీఎం ఇంట్లో పోయి బుక్కడంత బువ్వ కూడా తింటుండే, మంచిగా పలకరించుకుంటుండే, ఒక్క మాట తిట్టుకోకపోయేదుల్లో. ఇప్పుడు చూస్తున్నారు కదా, తొడలు కొడుతున్నారు, చెప్పులు చూపిస్తున్నారు. ఇగో ఇట్లా తయారయ్యింది మళ్ళా తిట్ల రాజకీయం. ఇక ఇట్లా అయిపోయిన పరిస్థితి ఏం చేస్తాం. అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధే వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నాం. ఈ సన్నాసి రండా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. అరే రే చెప్పులు వేసుకొని తిరుగుదామంటే మస్తు భయం అనిపిస్తున్నదుల్లో ఈ రాజకీయ నాయకుల పక్క పొంటి. ఊ అంటే చెప్పు చూపిస్తున్నారు, ఆ అంటే చెప్పు చూపిస్తున్నారు. గా తీరా లడాయి చేసుకుంటున్నారు. ఈ చెప్పుల పంచాయతీ ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారా? ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు వినుండ్రి. అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి, అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి, అన్నవారు నీకు చెప్పుతోని కొట్టండి. అగ్గో చూసిరు గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గిట్లానికి వస్తే కేటీఆర్ సార్ కూడా ఇదే లెక్కలు అరుచుకున్నాడు. ఒకసారి చూడుండ్రి. చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధే వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. చూసిరు గదుల్లో ఈ కొట్లాట తర్వాత కొన్ని దినాలు చల్లగానే ఉండే. అటెన్కా రేవంత్ రెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టిండు. మాజీ సీఎం కేసీఆర్ సార్ను గీ లెక్కల తిట్టిండు. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా?
వాయమ్మో వాయయ్యో ఇన్నర్ గదుల్లో ఈ మాటలు నేనైతే ఎన్నడూ ఇన్లే మన తెలుగు రాష్ట్రాలల్లా. అవో గా తిర్ర తిట్టుకుంటున్నారు. ఇదే తిట్ల మీద బాల్క సుమన్ సార్ ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. చూసిరు కదా, బాల్క సుమన్ సార్ కూడా తగ్గుతనే లేడు. చెప్పు తీసుకొని కొడతాం మా సార్నంటారా మా లెక్కనంటారా అని చెప్పి మస్తు ఎల్లాడుతున్నాడు. ఈ చెత్తల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుక ఖబర్దార్. మా కేసీఆర్ ఉంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కుతున్నా. మాజీ సీఎం కేసీఆర్ సార్ను తిట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బాల్క సుమన్ సార్ ఇట్లాడుచుకుంటే రేవంత్ రెడ్డి సార్ను ఇట్లా అంటావు, మా రేవంత్ రెడ్డి సార్ను చెప్పు తీసుకొని కొడతా అంటావు అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు ఎట్లాడుచుకున్నాడో చూడుండ్రి. ఒకడు బాల్క సుమన్ ఇంతకుముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడక ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బాల్క సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రా చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. చూసిరు గదుల్లో అసలు కాంగ్రెస్ నాయకుడు ఈసారి కూడా తగ్గుతలేడు. మొత్తం మీద ఉన్న చెప్పులు తీస్తున్నారు, కెమెరాల ముంగట చూపిస్తున్నారు. ఇట్లా నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు తెలంగాణ ఉద్యమంలో? నీ కథ తెలియదా నా కొడక? ఈ రోజు బల్పెక్కి ఈ రోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొడతాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఏమనుకొచ్చిండో ఇనుండ్రి. 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తిట్టుకుంటా పరిచేస్తులను నోటుకొచ్చినట్టు తిడుతున్నారు. నన్ను తిడితే నేను ఊకోవాలా చెప్పు? నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే. ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు. ఉద్యమం ఇన్నర్ గదుల్లో మమ్మల్ని అంటే మేము కూడా అంటామని చెప్పి బరాబర్ అంటున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు. మల్లారెడ్డి సార్ తక్కువనా మొన్న బహిరంగ సభలో ఏం మాట్లాడిండో ఇనుండ్రి. మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండ మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పుట్టని పిసికి విసుకుతాడు. చూసిరు గదుల్లో ఐసికి తైసి అని చెప్పి కొట్లాడుతున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టోళ్ళు అటు కాంగ్రెస్ పార్టోళ్ళు. ఆయన ఎదురైతే పొడుచుకొని చంపుకుంటారా ఏంది కథ అని చెప్పి మస్తు మంది పరిశాన్ అవుతుర్రు. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నాం. ఈ సన్నాసి రండా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. ఈ చెత్తల కొడుకులు ఈ అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. ఇప్పుడంటే వీళ్ళు ఈ తీరులో కొట్లాడుతున్నారు కానీ వెనకటికి ఎంత ముద్దుగుండే చెప్పుండ్రి రాజకీయాలు. ఒకరిని ఒకరు మంచిగా విమర్శించుకునేది, ఎంతో మంచిగా మాట్లాడుకునేది. ప్రతిపక్ష నేతలైన సరే వాళ్ళ ఇంట్లోకి పోయి వీళ్ళు, వీళ్ళింట్లోకి పోయి వాళ్ళు మంచిగా అన్నం తినేది. అట్లుండే ఒకప్పుడు రాజకీయం. ఓ కార్యకర్తలారా, మీ రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని మీరు కూడా కొట్లాడగలరా? ఇంత మీరే ఆగమవుతారు. వీళ్ళు రేపు పొద్దుగల మంచిగానే ఉంటారు. అన్నమో రామచంద్ర అని చెప్పి అన్నం కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది మన భారతదేశంలో.
అవో గట్ల మండిపోతున్నాయి మళ్ళా బియ్యం ధరలు. ఇటువంటి సమయంలో భారత సర్కార్ అయితే మంచి ముచ్చట చెప్పిందులో ఇక పేదోళ్ళకి ఇది ఒక రకంగా ఆసర అన్నట్టే. దేశంలో ధరలు మండిపోతున్న వేళ భారత్ సర్కార్ మంచి చల్లనైన వార్త చెప్పిందులో ఇప్పటికే బియ్యం ధర బిర్రుమంటుంది. సామాన్యులకు అందకుండా పేదోళ్ల కడుపు నిండకుండున్నది. ఇసోంటి దీన స్థితిలో దిక్కు లేకుండున్న మనకు దిక్కైతుంది కేంద్ర సర్కార్. బియ్యంను సబ్సిడీలు అందిస్తున్నది. కేవలం 29 రూపాయలకు కిలా 5 కిలోలు 10 కిలోల బస్తాలు ఇస్తున్నది. బియ్యం ఒకటే గాదుల్లో ఇంతకుముందు గోధుమ పిండి శనగపప్పును సబ్సిడీలు అందజేస్తున్న విషయం ఎరుకైందే. కేంద్ర సర్కార్ ఈ ముచ్చట తెలిసిన ప్రతి ఒక్కరూ ఇసోంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఇసోంటి నిర్ణయాల వల్లనే అసలు గిసలైన పేదలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. దీని లెక్కనే ఈ పెట్రోల్ ధరల మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిగుంటదని అనుకుంటుండ్రు. చూసిరు కదా మన రచ్చరచ్చ వార్తలు. ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.